హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మెగ్నాస్ క్రియేటివ్ వరల్డ్. ఇదేంటి అనుకుంటున్నారా? ఇది క్యారమెల్ పుడింగ్ అండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తినే మంచి రెసిపీ అన్నమాట. సో ఇది ఎలా చేయాలో చూసేద్దాము. దీనికి ఫ్రెష్ బ్రెడ్ తీసుకోండి. ఒక 14 స్లైసెస్ అలా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. 1 కప్ షుగర్ తీసుకోండి. ఒక గ్లాస్ మిల్క్ కావాలి. ఒక 3 ఎగ్స్ అలా తీసుకోండి. సో ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న బ్రెడ్ని స్లైసెస్ మొత్తం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందాము. గ్రైండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ వాష్ చేసి తడిగా ఉన్నప్పుడే స్టవ్ మీద పెట్టండి. అది బాగా హీట్ అయిన తర్వాత ఇలా షుగర్ వేస్తే క్యారమిల్ అనేది తయారవుతుంది. షుగర్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి కలపండి. అందులో ఇది బాగా కరిగే వరకు ఉంచండి. చేయి పెట్టి అస్సలు చూడొద్దు, చాలా కాలుతుంది అది. సో ఇది బాగా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు బాగా కరగనిచ్చి షుగర్ని ఒక ప్లేట్లోకి మనం సపరేట్ చేసేసుకోవాలి. సో ఇది బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కాబట్టి మనం ఏ గిన్నెలో అయితే క్యారమెల్ పుడింగ్ చేయాలనుకుంటున్నామో దాంట్లోకి ఇది వేసేద్దాము. ఆ గిన్నె కింద మొత్తం స్ప్రెడ్ చేయాలి క్యారమెల్ని. తర్వాత మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని అందులో వేసేసి మొత్తం అన్ని పీసెస్ వేసేసిన తర్వాత ఇలాచీ వేసుకోవాలి, షుగర్ వేసుకోవాలి. ఇలాచీ అనేది ఆప్షనల్, మీకు వెనీలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. ఎగ్స్ వేస్తాం కాబట్టి కొంచెం స్మెల్ అనేది రాకుండా ఉండడానికి ఇలాచీ వేస్తాము. తర్వాత మిల్క్ వేసేయండి. దాన్ని కొంచెం స్పూన్తో బాగా నొక్కిన తర్వాత గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసేస్తే ఇలా ఒక ఫైన్ బ్యాటర్ అనేది తయారవుతుంది. మనకి క్యారమెల్ వేసిన గిన్నెలోకి ఇలాంటి ఒక జల్లెడ పెట్టుకొని అది మొత్తం ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ఇలాచీ అనేవి ఉంటే పక్కకు వచ్చేస్తాయి కాబట్టి తర్వాత ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దాన్ని ప్రీహీట్ చేసుకోండి. అందులో చిన్న స్టాండ్ పెట్టి కొంచెం వాటర్ వేయండి. 2 గ్లాసెస్ వాటర్ వేసి ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఈ గిన్నెని అందులో పెట్టేసి ఒక ప్లేట్ పెట్టుకొని దాని మీద ఇంకో లిడ్ అనేది పెట్టండి. సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే ఇలా అయింది, ఇంకా అవ్వలేదు. సో తర్వాత నేను మళ్ళీ చూశాను, కొద్దిసేపటికి ఓకే అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తే క్యారమిల్ అనేది ఇలా సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒక ప్లేట్ పెట్టి గిన్నెని తిరిగేసి పైన ట్యాప్ చేస్తే వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత మంచి టెక్స్చర్తో వచ్చిందో మన క్యారమెల్ పుడింగ్. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 4 అవర్స్ తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు. సో ఇలాంటి హాట్ సమ్మర్లో కూల్గా ఇది తింటే బాగుంటుంది కదా. మీరు కూడా ట్రై చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వ్యూయింగ్.